ఈ సమయమందు, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యను ఉన్నటువంటి పాస్టర్ జి సామ్యుయల్ గారు తోకలవారిపాలెం బైబిల్ మిషన్ పక్షముగా తోకలవారిపాలెములో మరి ఘనమైన సేవ జరిగిస్తూ ఉన్న ప్రియులు పాస్టర్ జి సామ్యుయల్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా విందాం. మీ అందరికీ బైబిల్ మిషను 87వ సంవత్సర మహోత్సవముల మరణాత ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడును అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ 3 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరికీ కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అయినన్నది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకుని ఉన్నారని సెలవిచ్చినట్లు సమయము రాగా ప్రభా బైబిల్ మిషను దైవజనులు దేవదాసయ్య గారికి 1938 జనవరి 31వ తారీఖున బయలుపరిచి నాట నుంచి నేటి వరకు ఈ బైబిల్ మిషను ప్రభువా మీరే వృద్ధి చేయించు ఉన్న మహోన్నతుడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా మీరు ఎలాగూ సర్వవ్యాప్తి అయి ఉన్నారో బైబిల్ మిషను మీరు బయలుపరిచిన బైబిల్ మిషను కనుక ఈ మిషను కూడా అయ్యా అంతటా వ్యాపింపచేయచ్చు ఉన్న మహోన్నతుడా మీకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా ఈ ప్రత్యేకమైన సమయములో అయ్యా ఎన్నిక లేని నన్ను దేవా మీరు ప్రేమించి అయ్యా ఇదిగో బేతేలు గృహవాసులను ప్రోత్సాహపరిచి ఇలాగున ప్రభా ఈ మహోత్సవములలో బోధించుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వందిస్తూ ఉన్నాము నాయన. దేవా ఈ ప్రత్యేకమైన సమయములో నన్ను సంపూర్ణముగా మీ ఆత్మవశములోనికి తీసుకొని మీరే నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని అయ్యా ఇదిగో తండ్రి మీరే గొప్ప బోధకులై ఉన్నారు గనుక మిమ్మల్ని మించిన బోధకులు ఎవరునూ ఎచ్చటనూ లేరు గనుక అట్టి ఘనమైన బోధకుడు మీరు గనుక అయ్యా మీరే మాతో మాట్లాడమని దేవా ఇదిగో అందరికీ కావలసిన వాక్య వర్తమానమును దయచేయమని మా మంచి బోధకుడయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి 87వ సంవత్సర మహోత్సవములో ఏకీవించిన మీ ఎల్లరకు మహోత్సవం నిర్వహిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున కృపయు సమాధానమును సమృద్ధిని క్షేమాభివృద్ధిని ప్రభు మనెల్లరకును దయచేయును గాక. ఆమేన్. తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము నా యొక్క ధ్యానాంశమే విజ్ఞాపన అనగా ఏమి, విజ్ఞాపన ఎలా చేయవలయును, విజ్ఞాపన వలన కలిగే ఉపయోగములు లేదా ప్రయోజనముల గురించి ఈ దినము ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ తిమోతికి రాస్తూ
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని స్నేహితులారా, మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే మనము మరి అన్ని స్థితుల్లో కూడా పరిపూర్ణత మనము సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారే 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలలో మరి ఇమిడ్చిన వారై ఉన్నారు. ఏమనగా మరి నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను మరి సేవించవలెను. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను. మరి ఎలా ప్రేమించాలి పొరుగువారిని? వారి గురించి ప్రార్థించుటమే. ఇష్టం కలిగితేనే ఎవరి గురించైనా మనం ఏం చేయగలుగుతాం? ప్రార్థించగలం. కాబట్టి ప్రభువు వారి లక్షణంలో ఒక లక్షణము ప్రేమ. దైవజనులు దేవదాసయ్య గారు సెలవిస్తూ, దేవా నీవు ప్రేమవై ఉన్నావు గనుక మానవులకు ఆ ప్రేమను అనుగ్రహించావని స్తుతించారు. జీవరాశుల ఎడల ప్రేమ ఉన్నది. కాబట్టి మనమందరము కూడా ఒకరినొకరము ప్రేమించుకునే వారముగా ఉండాలి. 133వ దావీదు కీర్తన 1వ వచనములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వార్లారా, మనం అందరి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. విజ్ఞాపన అనగా మన గురించి మనము ప్రార్థించుకున్నట్టు కాదు, కానీ అందరి గురించి ప్రార్థించవలెను. మన గురించి మనము రోజంతా ప్రార్థించుకున్నా అది అర్ధ ప్రార్థనయే కానీ సంపూర్ణ ప్రార్థన కాదు అని దైవజనులు దేవదాసయ్య గారు సెలవిచ్చిన వారై ఉన్నారు. కాబట్టి మన గురించి మనము రోజంతా ప్రార్థించినది ఏ ప్రార్థన? అర్ధ ప్రార్థనే, సంపూర్ణ స్థితికి రాదు. కాబట్టి సంపూర్ణ భక్తి అనగా అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో విజ్ఞాపన అనగా 4 అక్షరాలు. 1 వి అనగా వినయముతో విసుకక ప్రార్థించవలెను. పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే పరిశుద్ధుడైన లూకా గారు రాసిన లూకాసు వర్తమానము 18వ అధ్యాయము ప్రారంభ 7 వచనాల్లో మనము గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి విసుకగా ప్రార్థించవలనని ఉద్దేశముతో ఒక చక్కని ఉపమానం ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నారు. ఆయన దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టని న్యాయాధిపతి. అదే పట్టణములో ఒక విధవరాలు కూడా ఉన్నది. ఈమె ఈ న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వచ్చుచు, అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని నిత్యము ఆయన దగ్గరికి రావటాన్ని బట్టి విసుకక ఆ న్యాయాధిపతి ఈమె రోజు నన్ను తరచుగా నా ఎద్దుకు వచ్చి నన్ను గోజాడుచున్నదని, మరి ఆ న్యాయాధిపతి ఆమె ఎడల దయ కలిగి న్యాయము జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే 18వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువారు అంటున్నారు, తన గురించి మొరపెట్టు వారి విషయంలో దివారాత్రములు తన గురించి మొరపెట్టే వారికి దేవుడు న్యాయము తీర్చడా? దేవుడు అన్యాయస్తుడా? కాదు, దేవుడు న్యాయమై ఉన్నాడు. దేవా నీవు న్యాయమై ఉన్నావు అని దైవజనులు స్తుతించారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అనగా వినయముతో విసుకకేం చేయాలి? ప్రార్థించాలి. మన తండ్రి గారు అన్నారు కదా 54వ పాటలో, విసుగుదల చెందరాదు, ప్రార్థన నెరవేర్పు తక్షణమే రాదు. విసుగుకున్నచో నీ సిద్ధి వెనుకకే పోవును. అంటే నీ కోరిక వెనక్కి వెళ్ళిపోద్దంటే విసుక్కుంటే. ప్రార్థనలో ఏం చేయకూడదు? విసుగుదల చెందరాదు. పూర్వకాలము బైబిల్ మిషన్లో మనం చూస్తే మంగళవారము విజ్ఞాపన, మరి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. పాతకాలము భక్తులు అంతా మరి విసుక్కోకుండా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఏం చేసేవారు? విజ్ఞాపన ఉపవాస ప్రార్థనలు సలిపిన వారై ఉన్నారు. కాబట్టి బైబిల్ మిషన్లో విజ్ఞాపన ఒక గొప్ప అనుభవము మన తండ్రి గారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. కాబట్టి రెండోదిగా మనం చూసినట్లయితే మరి జ్ఞానము కలిగి ప్రార్థించాలి. ఎలా చేయాలంట? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే,
మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ప్రార్థన చేయనప్పుడు జ్ఞానము కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. మీరు చూడండి, సొలొమోను గారు భక్తుడు గారు మనం గమనించినట్లయితే ఆయన మరి బలులర్పించి ప్రభువారు నీకేం కావాలి అని అడిగినప్పుడు, అయ్యా నేను బాలుడను, నీ ప్రజలైన వారు లెక్కకు విస్తరించి ఇసుక రేణువులంత విస్తరించి ఉన్నారు, వీరిని పరిపాలించటకు నాకు జ్ఞానమో చాలదని అడిగారు, జ్ఞానాన్ని కోరుకున్నారు. ఇందాక చదువుకున్న వాక్య భాగంలో కూడా మనం చూస్తే సొలొమోను గారి ప్రార్థన ఉంది. తండ్రి అయిన దేవుని తలంచుకున్న పాఠంలో సొలొమోను గారి ప్రార్థన చాలా చక్కగా చేశారు. కాబట్టి జ్ఞానం కలిగి మనం ప్రార్థించాలి. మన తండ్రి గారు పాడుకున్నారు కదా, తెలివిని కలిగించు నన్ను దివిగా వెలిగించని దైవజనులు స్తుతించి కీర్తించిన వారై ఉన్నారు. కాబట్టి మూడవదిగా పానగా ప్రసవ వేదన ప్రార్థన చేయాలి. ప్రసవ వేదన గలతీ పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 19వ వచనములో, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. కాబట్టి ప్రసవ వేదన ప్రార్థన చేయాలి. మన తండ్రి గారు రాశారు, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిము తండ్రి అని దైవజనులు కీర్తించారు. కాబట్టి 4వదిగా మనం చూస్తే నమ్మి ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటాం? నమ్మి ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడైన మార్కు గారు రాసిన మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థించిన వాటిని ఎల్లను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగును అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము ప్రార్థించేటప్పుడు ఎలా చేయాలి? నమ్మి ప్రార్థించాలి. చాలామందికి నమ్మకము కుదరదు, కానీ ప్రభు వైపు మనము చూసి నమ్మికతో ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన మరి ఆలకిస్తారు. ఈ సభలోకి వచ్చిన వార్లారా, దేవుణ్ణి నమ్మి వచ్చిన వార్లారా, దేవుడు మీ ప్రార్థన వినే దేవుడై ఉన్నారు. కొంతమందికి నమ్మకం కుదరదు, అయినప్పటికీ తండ్రి గారు అన్నారు, నమ్మలేని వారు అడిగిన నమ్మిక కలిగించగలవు రక్షక, నీకు నా వందనాలని దైవజనులు కీర్తించారు. కాబట్టి ఈ సభకు నమ్మలేని వారుగా వచ్చినా కూడా ఇక్కడ జరిగే కార్యములను బట్టి, ఇక్కడ జరుగుతున్న ఏర్పాటులను బట్టి, ఇక్కడ జరుగుతున్న గొప్ప గొప్ప మరి దేవుని కార్యాలను చూసి ఖచ్చితంగా ఏమవలసిందే? నమ్మి తీరవలసినదే. ఈ సభ మనుషులు చేసేది కాదు, కానీ పరలోకమే ఇక్కడ పనిచేస్తున్నారు. పరిశుద్ధులు ఇక్కడ పనిచేస్తున్నారు, దేవదూతలు ఇక్కడ పనిచేస్తున్నారు. కనుకనే ఎంత గొప్ప సభ మరి జరిగించబడుచు ఉన్నది. కాబట్టి ప్రియమైన వార్లారా, విజ్ఞాపన అనగా వినయముతో విసుకక ప్రార్థించాలి, జ్ఞానం కలిగి ప్రార్థించాలి, పానగా ప్రసవేదనతో ప్రార్థించాలి, నానగా నమ్మి ప్రార్థించాలి. కాబట్టి విజ్ఞాపన అనగా మన గురించి మనము చేసుకున్నట్టు కాదు, కానీ అందరి గురించి చేసేది. మరి విజ్ఞాపన చేయాలంటే ఈ లక్షణాలు ఉండాలి. కాబట్టి విజ్ఞాపన చేయటాన్ని బట్టి కలిగే మరి ప్రయోజనములు లేదా ఉపయోగములు ఈ దినము ధ్యానించుకుందాం. ఈ దినము 3 రకములైన విజ్ఞాపన ప్రార్థనల గురించి ధ్యానించుకుందాం. ఒకటిగా మనం చూసినట్లయితే దేవదేవుని విజ్ఞాపన, రెండవది దేవదూతల విజ్ఞాపన, మూడవది దైవ భక్తుల విజ్ఞాపన. ఈ 3 విషయములు ఈ దినము ధ్యానించుకుందాం. మొట్టమొదటిది దేవదేవుని విజ్ఞాపన. పరిశుద్ధుడైన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము మనము చదువుకున్నట్లయితే, చివరి భాగములో మనం చదివినట్లయితే, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి పరిశుద్ధుడైన యెషయా గారు రాస్తూ, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ చరిత్రను, శ్రమ చరిత్రను ఈ అధ్యాయంలో ఇమిడ్చిన వారై ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశారు. నిజమే, యేసయ్య మరి పాపములను జయించిన దేవుడు, యేసు ప్రభు పాపాలని ఓడించిన దేవుడు అన్నారు దైవజనులు. దేవదాసయ్య గారు చెప్తూ, దేవునిలో ఎంత దేవినా రవ్వంతైనా పాపము దొరకదబ్బాయి అన్నారు. దేవినా అంటే వెతికినా అని అర్థం. మనం చూస్తే వాక్య భాగంలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే,
ఆయన వెలుగై ఉన్నారు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం వలన ప్రతి పాపముల నుంచి మనకేం కలుగుతుంది? విడుదల కలుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు చక్కని విజ్ఞాపనకర్త. ఆయన సిలువలో మన కొరకు విజ్ఞాపన చేశారు. సిలువలో 7 మాటలు ప్రభు పలికారు. మొదటి మాటే ప్రార్థన. మొదటి మాట ఏమై ఉన్నది? ప్రార్థన. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన లూకాసు వర్తమానము 23వ అధ్యాయములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 34వ వచనాన్ని చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రంలో పంచుకున్నట్టు చాలండి. చేతులు విసిరి, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని ఏం చేయమన్నారు? క్షమించమన్నారు. ఏమండి, తిట్టేవారికి తెలియదా? యేసు ప్రభు వారిని కొట్టేవారికి తెలియదా? ఆయన్ని గాయపరిచిన వారికి తెలియదా? ఆయన్ని హేళన చేసే వారికి తెలియదా ఎందుకు చేస్తున్నారో? కానీ ప్రభువు తిరుగుబాటు చేసిన వారిని గురించి కూడా ఏం చేశారు? ఇక్కడ విజ్ఞాపన చేస్తారు. దేవదాసయ్య గారు చెప్తూ, వారి జ్ఞానానికి తెలిసింది కానీ అబ్బాయి వారి మనోజ్ఞానమునకు తెలియలేదు అని అన్నారు. అందుకని అయ్యగారు, దేవుండు కాని ఎడల మరి తన్ను తిప్పి చంపు వారిని క్షమించగలరా అని దైవజనులు కీర్తించిన వారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారే గొప్ప విజ్ఞాపన పరులు. ఆయన విజ్ఞాపన బట్టి తండ్రి ఉగ్రత మన మీదకి రాకుండా దేవుడు మరి తప్పించిన వారై ఉన్నారు. నిజమే, యేసయ్య తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయమన్నారు? క్షమించమన్నారు. కనుక దేవుని విజ్ఞాపన ప్రార్థన మనల్ని ఉగ్రత నుంచి తప్పించింది. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు సంఘానికి రాస్తూ రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చక్కని మాట సెలవిచ్చారు. చదువుకుందాం. రోమాపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి యేసు ప్రభువారి విజ్ఞాపన ప్రార్థన ఉగ్రత నుంచి మన అందరినీ కూడా ఏం చేసింది? తప్పించింది. కాబట్టి యేసయ్య విజ్ఞాపన ఎంత బలమైనదో, మరి మనందరిని కూడా మరి ఉగ్రత నుంచి తప్పించిన స్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనము చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నారు. 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చే వారికి ఆయన వారి కొరకు ఏం చేస్తున్నారు? విజ్ఞాపనము చేయించు నిరంతరము వారిని రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సభకు వచ్చిన వారులారా, యేసుక్రీస్తు వారి విజ్ఞాపన మనలందరినీ తండ్రి ఉగ్రత నుంచి ఏం చేసింది? రక్షించింది. కాబట్టి ఆయన మహాదేవుడు, దేవదేవుడు. దేవదాసయ్య గారు స్తుతిస్తూ 19వ పాటలో, దేవదేవ దివినున్న దేవ పావన స్తోత్రముల్ పరలోక దేవానికి కీర్తించ. ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే ఆయన మహాదేవుడు అని రాయబడింది. మనం పాడుకుంటాం, మన ప్రభువే మహాదేవుడు ఘన మహాత్యము గల్లరాజు భూమ్యాగాద పులోయలును బోధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. కాబట్టి మన ప్రభు మరి గొప్ప విజ్ఞాపనాపరుడు. ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైన వారి కొరకు విజ్ఞాపన చేస్తారు. శిష్యుల్లో పెద్దవాడైనటువంటి పేతురు గారి గురించి ప్రభు చెప్తూ,
పేతురు, సాతాను నిన్ను జల్లెడి పట్టించాలని నిన్ను కోరుకున్నాడు. అయితే నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నీ కొరకు ఏం చేశానో వేడుకుంటుని అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా మరి యేసుక్రీస్తు వారు చేసిన చక్కని విజ్ఞాపన ప్రార్థన ఈ అధ్యాయములో మనము గమనించగలం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు ఎలా విజ్ఞాపన చేశారో ఈ విజ్ఞాపన మనము కూడా చేయవలసిన వారమై ఉన్నాం. ఆరాధన పుస్తకంలో మనం చెప్పుకుంటాం, విశ్వాస ప్రమాణములో ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడనియు మన కొరకు ఆయన ఏం చేస్తున్నారు, విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తే ఆయన దేవుడి కుడిపార్శ్వమందు ఆసీనుడై మన కొరకు ఏం చేస్తున్నారు, విజ్ఞాపనములు చేయుచు ఉన్నారు. కాబట్టి మొదటి మాట మనం చూస్తే దేవదేవుని విజ్ఞాపన. ఈ విజ్ఞాపన తండ్రి ఉగ్రత మన మీదకి రాకుండా రక్షించినట్లుగా మనము గమనించగలము. రెండవదిగా మనము చూసినట్లయితే దేవదూతల విజ్ఞాపన. దేవదూతలు మనకంటే సృష్టి కంటే ముందు కలుగు చేయబడిన వారు దేవదూతలు. దైవజనులు రాస్తూ 2వ పాటలో మనం చూస్తే ఆకాశం భూమియో ఆకాశం భూమియో లేక ముందే కాలము దూతలు లేక ముందే కాలము దూతలు లేక ముందే దేవుడు లేక ముందే దేవుడు ఏక దేవుడై ఉండే గంభీరం ఏక దేవుడై ఉండే గంభీరం అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. కాబట్టి రెండవదిగా దేవదూతల విజ్ఞాపన. దేవదూతలు మనకంటే సృష్టి కంటే ముందు వారు ఏమయ్యారు, కలుగు చేయబడిన వారు. నెహెమ్యా గ్రంథములో మీరు చూస్తే 9వ అధ్యాయము 6వ వచనంలో చక్కగా రాయబడి ఉన్నది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఎజ్రా మహాదేవుడైన 9వ అధ్యాయం 6వ వచనం. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. కాబట్టి సైన్యము, దేవదూతలు ఒక గొప్ప సైన్యం. మన సైన్యము కంటే పరలోక సైన్యమే ఎక్కువ. భూలోకములో ఉన్న ప్రజలందరికంటే ఎక్కువ సంఖ్య కలిగిన వారు ఎవరంటే పరలోక సైన్యం. అందుకనే పరలోకములో దూతల సంఖ్య ఎంత అంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే వారి సంఖ్య కోట్ల కొలదిగా ఉన్నది. కాబట్టి మన సంఖ్య కంటే పరలోకపు సంఖ్య ఎక్కువ. మన సైన్యము కంటే పరలోకపు సైన్యమే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి దేవదూతల విజ్ఞాపన మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6-8 వచనాలు చదువుకున్నట్లయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూత. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమున పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను.
మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగుల్లో చెప్పుచుండును. ఇక్కడ దేవదూతల విజ్ఞాపన మనము చూడగలం. దేవదూతలు మనకంటే సృష్టి కంటే ముందు కలుగు చేయబడిన వారు. దేవుని సింహాసనము చుట్టూ 4 జీవులు చేరి మానక రాత్రింబగులు ఏం చేస్తున్నాయి? విజ్ఞాపనము చేయించు ఉన్నవి. ఇక్కడ మనం చూస్తే ఆల్టర్ వెనక భాగంలో కూడా ఫ్లెక్సీలో మరి దేవుని సింహాసనము చుట్టూ కూడా మీకు ఏం కనపడుతున్నాయి? దేవదూతలైన వారు కనపడుతున్నారు. కనుక సింహాసనము చుట్టూ, సింహాసనం ఎదుట స్ఫటికమున పోలిన గాజు వంటి సముద్రం ఉన్నది. మరి సింహాసనము చుట్టూ 4 జీవులు చేరి ఏం చేస్తున్నాయి అంటే విజ్ఞాపనము చేస్తూ ఉన్నవి. మొదటి దూత సింహము ముఖము వంటి ముఖము కలిగినది. దైవజనులు దేవదాసయ్య గారు ప్రకటన గ్రంథ వివరములో తెలియచేస్తూ, సింహము భయంకరమైన అడవి జంతువుల కొరకు, క్రూర మృగముల కొరకు విజ్ఞాపనము చేయు ప్రార్థనా ప్రతినిధి అన్నారు. రెండవది మనము చూస్తే దూడ ముఖము వంటి ముఖము కలిగిన జీవి జంతువులన్నిటి కొరకు విజ్ఞాపనము చేయు ప్రార్థనా ప్రతినిధి అని అన్నారు. మూడవది మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి, అనగా మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయు ప్రార్థనా ప్రతినిధి. 4వ జీవి పక్షిరాజు వంటి ముఖము కలిగిన జీవి, పక్ష జాతులన్నిటి కొరకు ప్రార్థన చేయు ప్రార్థనా ప్రతినిధి అని అన్నారు. ఈ 4 జీవులు 4 సమాజములు అని అన్నారు దైవజనులు. ఈ 4 జీవులు 4 సమాజములు, వీరు లోకమంతటి గురించి ఏం చేస్తారంట? ప్రార్థించు ప్రార్థనా ప్రతినిధులు. అలాగే వీరు సృష్టి అంతటి గురించి కూడా ప్రార్థించు ప్రార్థనా ప్రతినిధులై ఉన్నారు. యోహాను గారికి దర్శనములో ఈ 4 జీవులు ఎలా కనపడుతున్నాయి, కానీ వాస్తవానికి ఈ జీవులు దూతలే అన్నారు దైవజనులు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతలు ఇక్కడ విజ్ఞాపనము చేయించు ఉన్నవి. దేవదాసయ్య గారు చెప్తూ, మనుషులమైన మనము ప్రార్థనలు స్తుతులు సంపూర్తిగా మనము చేయలేమంట. మన పక్షముగా ఈ 4 జీవులు ప్రార్థనలు స్తుతులు మన పక్షముగా వారు మనకి బదులుగా మనము చేయలేనివి వారు చేసి సంపూర్తి చేయుదురు. ఇది ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి అని దైవజనులు సెలవిచ్చారు. చూడండి, మన కొరకు ఎవరు చేస్తున్నారు ప్రార్థన? దేవదూతలు ప్రార్థన చేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి అని అన్నారు దైవజనులు. కాబట్టి ఇక్కడ మరి మనము వారి వలె స్తుతించలేమా అని అడుకోవచ్చు చాలామంది. మనుషులు బలహీనులు, వారెవరో బలవంతులు. దేవదూతలు ఎవరో బలవంతులు. మనము చేయలేని పనులు ఎవరు చేస్తారో వారు చేస్తారు. దేవదాసయ్య గారు 14వ పాటలో రాస్తూ, మేము వారి వలేస్తూ స్తుతించలేము, మేము వారి వలేస్తూ స్తుతించలేము, మేమింకా నటకోరానందున అట్లు స్తుతించలేము. మేమింకా నటకోరానందున అట్లు స్తుతించలేము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతలు మన పక్షం ఏం చేస్తున్నారు? విజ్ఞాపనము చేయించు ఉన్నారు. దేవదూతల గురించి అయ్యగారు 65వ పాటలో రాస్తూ చాలా విషయాలు, చక్కని విషయాలు రాస్తారు. ఒకటి, దేవదూతలు ఆత్మస్వరూపులు. రెండవది, వారు పరిశుద్ధులు. మూడవది, నిత్యము స్తుతించేవారు. నాలుగవది, దైవ చిత్తమును నెరవేర్చువారు. ఐదవది, వారు పరిచారకులు అన్నారు. ఏడవది, కావలి బంటులు వారు మనకని అన్నారు. ఎనిమిదవది, ఎవరి వశము కానిది వారు చేతురు అని అన్నారు. తొమ్మిదవది, మారిన పాపిని గురించి వారు ఏం చేస్తారంట? సంతోషించేవారై ఉన్నారు. అందుకే మనం చెప్పుకుంటాం, లోకాసు వర్తమానం 15వ అధ్యాయం 7వ వచనములో
మారు మనస్సు విషయమైన ఒక పాపి కొరకు పరలోకంలో ఏం చేస్తారంట? దేవదూతలు పండుగ చేసుకునేవారై ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఆపద వేళలో తప్పించేవారు మరణ సమయమునున్న పరలోకమునకు కొనిపోవుటకు వారు మరి మనల్ని సిద్ధపరిచేవారు. అలాగే రాకడ కాలమున ప్రభువుతో వచ్చేవారు దేవదూతలు అని అన్నారు. దేవదూతల్లో చాలా రకాలు ఉన్నారు. మనం చూస్తే ప్రధాన దూతలు ఉన్నారు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. కాబట్టి ప్రధాన దూతలు. ఇంకా మనం చూసినట్టయితే సన్నిధి దూతలు ఉన్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే. కాబట్టి మరి ప్రధాన దూతలు 7 ఉన్నారు. కాబట్టి దేవదూతల్లో చాలా రకాలు ఉన్నారు. వీరు మన కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అయ్యగారు రాస్తు 72వ పాటలో నా దూతలు పరలోకపు శుద్ధులు నరలోకమునందలి విశ్వాసులు నా దూతలు పరలోకపు శుద్ధులు నరలోకమునందలి విశ్వాసులు నా దరిని నిలిచి నీ కొరకు నన్ను ప్రార్థింతురు ఏమీ భయము మనోవిచారము కూడదు నీకు మహిమ తలాంపులే కావలెను. బలో క్రీస్తు మహారాజ్కే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదూతలు మన కొరకు నిరంతరము దేవునికి ఏం చేస్తున్నారు? విజ్ఞాపనము చేస్తున్నారు. మొదటి మనం చూస్తే దేవదేవుని విజ్ఞాపన, యేసు ప్రభు వారి విజ్ఞాపన. రెండవది దేవదూతల విజ్ఞాపన మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది మనము ధ్యానించినట్లయితే దైవ భక్తుల విజ్ఞాపన. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు మన కొరకు లేదా విజ్ఞాపనము చేస్తున్నట్లుగా మనము చూడగలం. చూడండి, కీర్తనలు దావీదు గారి కీర్తన 66వ దావీదు కీర్తన 19వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే 66వ దావీదు కీర్తన 19వ వచనం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. మన ప్రభువు విజ్ఞాపనలు ఆలకించే దేవుడు. అందుకని మనం వాడుకుంటాం, విన్నపాలు విను దైవమా, కన్నీరు కార్చు దైవమా అని భక్తులు కీర్తించారు. కాబట్టి ఇదినేమో మరి అబ్రహాము గారి గురించి ధ్యానించుకుందాం. దైవ భక్తుల విజ్ఞాపనంలో మొట్టమొదటిగా అబ్రహాము. అబ్రహాము అనే పేరునకు అర్థము అనేక జనములకు తండ్రి అని అర్థము. అబ్రహాము గారు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. దైవజనులు దేవదాసయ్య గారు చెబుతూ కల్దీల దేశము నుండి కల్తీ లేని అబ్రహామును దేవుడు పిలిచాడు అబ్బాయి అని అన్నారు. ఎక్కడి నుంచి అంట? కల్దీల దేశము నుంచి కల్తీ లేని అబ్రహాము. నేటి దినాల్లో ఎక్కడ చూసినా ఏమున్నాయి? కల్తీ. మన మిషను కల్తీ కాదు, నికార్సైన మిషను, అసలైన బైబిల్ మిషను. దేవదాసయ్య గారు చెప్తూ బైబిల్ మిషను సెంటరు గుంటూరు అని ఒక పత్రిక వేయించారు. ఏంటండి అమ్మా చెప్తారు అందరూ? బైబిల్ మిషను సెంటర్ ఏమై ఉన్నది? గుంటూరు. కాబట్టి ఇది నకిలీ కాదు, కానీ ఇది నికార్సైన మిషను అని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 87వ సంవత్సర సభ ఇది నికార్సైన సభ, నిజమైన సభ, దైవజనుడు పరలోకముండి జరిగిస్తున్న సభ అని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అబ్రహాం అనగా మరి అనేక జనములకు తండ్రి. ఈ అబ్రహామే ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయములో 22వ వచనం నుంచి 32వ వచనం వరకు ఒక చక్కని విజ్ఞాపన ప్రార్థన చేశారు. అబ్రహాము విజ్ఞాపన బట్టి దేవుడు తన బంధువుడు లోతు కుటుంబాన్ని ఏం చేశాడు? రక్షించిన వారై ఉన్నారు. సొదొమ గొమొర్రా ఉగ్రతలో లోతు కుటుంబము నశించకుండా అబ్రహాము విజ్ఞాపన బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? రక్షించాడు. ఇదన మీ సభకు వచ్చిన వారులారా, మీ బంధువుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? చాలామంది పాస్టర్ గారు మీరు చేయండి, మా వారు మారేటట్టు మా బంధువులు అంటారు. మీరు చేస్తే దేవుడు వెంట? యేసయ్య ఏమన్నాడు? నా నామమును మీరు నన్ను ఏమడిగినా చేస్తానన్నాడు. పాస్టర్ గారు చేస్తే వింటాను అని అన్నారా? వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదు. నా నామమును మీరు నన్ను ఏమడిగినా నేను చేతునని యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు.
కాబట్టి ఈ సభకు వచ్చిన వాళ్ళారా, మీ బంధువులు రక్షింపబడాలంటే వారి కొరకు నువ్వేం చేయాలా? మానక విజ్ఞాపనం చేయి, విసుగు కొనక విజ్ఞాపనం చేయి. అయ్యగారు అన్నారు ఒక చక్కని మాట, 72వ పాటలో మనం చూస్తే, నిన్ను రక్షించిన నేను నీ స్వజనులను కూడా రక్షిస్తాను, కనిపెట్టి చూడము, అనుగ్రహించదును అద్భుత రీతిగా అని దైవజనులు కీర్తించారు. నిన్ను రక్షించిన దేవుడు నీ బంధువులను కూడా ఏం చేస్తాడు? రక్షిస్తారు. కాబట్టి ఈ సభకు వచ్చిన వారులారా, మీ బంధువుల కొరకు మీరు ఏం చేయాలా? విజ్ఞాపనం చేయాలా. చేస్తే దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మోషే గారు నిర్గమాకాండ గ్రంథము 32వ అధ్యాయము 30 నుంచి 31 వచ్చిన వరకు మనం చదువుకుంటే, మోషే గారు చేసిన విజ్ఞాపన దేవదాసయ్య గారు చెప్తూ, మొదటి ఆజ్ఞ దేవుడు రాసేసరికంట సాతానుడు మొదటి ఆజ్ఞ పాపంలో ఇశ్రాయేలుని పడవేశాడని అన్నారు. ఏమా, మొదటి ఆజ్ఞ దేవుడు రాసేసరికి ఇశ్రాయేలు ఎక్కడ పడిపోయారు? దూడను చేసుకొని ఇదే ఐగుప్తు నుంచి మమ్మల్ని మరి నడిపించిన దైవమని ఏం చేశారు? తినుచు తాగుచు ఆ దూడని ఆరాధించారు. కాబట్టి మోషే గారు ఇశ్రాయేలు కొరకు మరలా దేవుని సముఖమునికి వెళ్ళి కన్నీరు కాచుచు దేవుని బ్రతిమలాడుకున్నాడు, విజ్ఞాపనము చేశాడు. దేవుడు అన్నాడు, మోషే మోషే నీ ప్రజలైన వారు చెడిపోయి ఉన్నారు, వారితో నేను రాను, నా దూతను పంపిస్తాను, వెళ్ళిపో అంటే, అయ్యా అలా కాదని చెప్పి మోషే గారు దేవుని పక్షముగా, ఇశ్రాయేలు పక్షంగా దేవునికి ఏం చేశారు? విజ్ఞాపనము చేయటాన్ని బట్టి దేవుడు అన్నాడు 33వ అధ్యాయం 14వ వచనంలో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును పొండి అని అన్నారు మోషేతో. అప్పుడు మోషే గారు ధైర్యంగా ఈ సైన్యాన్ని నడిపించగలిగారు. కాబట్టి మోషే అనగా అర్థము నీళ్ళలో నుంచి తీయబడిన వారు. మోషేకి నీటి మీద ఏముంది? అధికారం ఉన్నది. అందుకనే మోషే కర్ర నైలు నదిలో పెట్టగానే నైలు నది ఏమైంది? రక్తముగా మార్చబడింది. కనుక మోషే సముద్రం వైపు కర్ర చాపగానే సముద్రము 6 నేలగా మార్చబడి ఉన్నది. రేపు మరి 7 ఏండ్ల శ్రమకాలములో, లేదా రేపు మోషే గారిని మరలా దేవుడు ఏం చేస్తారు? మోషేలే గారిని వాడుకునేవారై ఉన్నారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి మోషే గారు రెండవదిగా మనం చూసినట్లయితే చక్కని విజ్ఞాపన పరులు. మూడవది సమూయేలు గారు. సమూయేలు అనగా దేవుని మొక్కుకొని, నేను వేడుకొని సంపాదించుకున్నాను, మొక్కుకొని నేను కన్నానని చెప్పి హన్నా తన కుమారుడికి సమూయేలుని పేరు పెట్టింది. సమూయేలు చక్కని బలమైన ప్రార్థనాపరుడు. మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే, సమూయేలు ఇశ్రాయేలు పక్షముగా మిస్పాలో ప్రార్థన చేయగా, మరి పాలువిడవని గొర్రె పిల్లను సర్వాంగ హోమముగా బలిగా అర్పించినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ని మరి ఫిలిస్తీన్ల బారి నుంచి ఇశ్రాయేల్ని కాపాడిన గొప్ప కార్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం చూసినట్లయితే మన తండ్రి గారు దైవజనులు దేవదాసయ్య గారు చక్కని విజ్ఞాపన పరులు. తండ్రి గారు ఎవరు? గొప్ప విజ్ఞాపన పరులు. లేచుడు తోడని అంట భూగోళం అంతటిని కౌగులించుకొని మన తండ్రి గారు ఏం చేసేవారు? విజ్ఞాపనము చేసేవారు. బైబిల్ మిషన్ వారమైన మనము కూడా ఇట్టి విజ్ఞాపన క్రమమును మనం పాటించాలి. మన తండ్రి గారు గొప్ప కన్నీటి ప్రార్థనా పరులు. బైబిల్ మిషన్ కొరకు దోశల నిండా కన్నీరు గాచిన దైవజనులు మన తండ్రి గారు. కానీ అంతటి ప్రసవ వేదన మరి ప్రార్థన చేసిన వారు మన తండ్రి గారు. చివరిగా మనం చూసినట్లయితే బేతేలు గృహవాసులు చక్కని విజ్ఞాపన పరులు. బైబిల్ మిషను రాజమండ్రిలో బయలుపరిచిన బైబిల్ మిషను దేవుడు గుంటూరు బేతేలు గృహమునకు నడిపించారు. బేతేలు అనగా దేవుని మందిరము. కాబట్టి మందిరము గనక బేతేలు గృహవాసులు నిత్యము కూడా విజ్ఞాపనలు ప్రార్థనలు సలుపువారై ఉన్నారు. రాజారావు గారు గొప్ప ప్రార్థనాపరులు. తర్వాత మరి 7వ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ మరి సెల్వరాజయ్య గారు చక్కని ప్రార్థనాపరులు. మరి కాకాని తోటలో చూస్తే మనం పద్మాస్ టవర్లో ఇన్ని వేల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మన తల్లిగారు, ఆత్మీయ తల్లిగారు ప్రమీల సెల్వరాజు అమ్మగారు మూలుగుచ్చు నిత్యం ఏం చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన చేయించు ఉన్నారు. అలాగే మన ప్రెసిడెంట్ అయ్య గారు గొప్ప విజ్ఞాపన పరులు. కాబట్టి ఎంత గొప్ప మహోత్సవం నిర్వహిస్తున్న మరి ప్రపంచ బైబిల్ మిషన్కు అధినేత మన 11వ అధ్యక్షులు. మరి 25వ సంవత్సరం సభ అయ్యగారి చేతుల మీదుగా దేవుడు జరిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరం కూడా చప్పట్లు కొట్టి ప్రెసిడెంట్ అయ్య గారిని అభినందిద్దాం. ఇంత గొప్ప సభను మరి సిల్వర్ జూబ్లీ దేవుడు జరిగించడానికి గొప్ప మరి సాధనముగా
మన ప్రెసిడెంట్ అయ్య గారిని వాడుకుంటూ ఉన్నారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మన ప్రెసిడెంట్ అమ్మగారు కూడా ఈ సభల కొరకు 3 శుక్రవారాలు ఈ స్థలములో సంఘమంతటిని కూడా సమకూర్చి కన్నీటి ప్రార్థనలు విజ్ఞాపనలు సలిపిన వారై ఉన్నారు. సంఘ ప్రార్థన దేవుడు అలక్ష్యం చేస్తాడా? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పేతురుని విడుదల చేయలేదా? కాబట్టి ఇంత గొప్ప సభ జరగటానికి వారు కాచిన కన్నీరే అని ప్రభు పక్షముగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే 21వ తారీఖు మరి అందరం కూడా యాచక సమూహం అంతా కూడా ఈ స్థలంలో చేరి అనేక మంది ఏం చేశారు? విజ్ఞాపనలు చేశారు. ఇన్ని ఘనమైన విజ్ఞాపనలను బట్టి దేవుడు గొప్ప విజయాన్ని ఈ సభల ద్వారా దేవుడు అనుగ్రహించిన వారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, విజ్ఞాపనం వల్ల గొప్ప విజయాన్ని మనము చూడగలం. ఒక చిన్న చరణం పాడుకుని ముగించుకుందాం. విజయ గీతం పాడుడి దేవుని బైబిల్ మిషనునకు, విజయ గీతం పాడుడి దేవుని బైబిల్ మిషనునకు. 87 ఏండ్ల నుండి యౌవన దశలోనున్నది, 87 ఏండ్ల నుండి యౌవన దశలోనున్నది. విజయ గీతం పాడుడి దేవుని బైబిల్ మిషనునకు. బలో క్రీస్తు మహారాజ్కే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బలమైన విజ్ఞాపనలు మనం కూడా చేయాలి. యేసు ప్రభు వారి విజ్ఞాపన ఉగ్రత నుంచి మనందరిని రక్షించింది. దేవదూతల విజ్ఞాపన మన కొరకు, లోకమంతటి కొరకు, సృష్టి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. అలాగే భక్తుల విజ్ఞాపన గొప్ప విజయాన్ని మనకిచ్చింది. బేతేలు గృహవాసుల విజ్ఞాపన ఈ సభకింత విజయాన్ని చేకూర్చింది. దేవుడి కొద్ది మాటలు మీ హృదయాల్లో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు. చెప్పబడిన వాక్యము బిడ్డల హృదయాల్లో ముద్రించుము, నూరంతలుగా ఫలింప చేసి దేవా బలమైన విజ్ఞాపన యోధులుగా ఈ సభకు వచ్చిన వారందరూ కూడా మార్చబడి, అయ్యా ఇదిగో తండ్రి యాలయనగా ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మా పక్షముగా విజ్ఞాపనం చేయనున్నారు. అట్టి బలమైన విజ్ఞాపన యోధులుగా ఈ సభకు వచ్చిన వారందరినీ కూడా దీవించి వరదల్లో చేయమని బైబిల్ మిషను బయలుపరిచి ఘనమైన బోధలు అందిస్తూ ఉన్న మహామహుడగు తండ్రి కుడిపార్శ్వమున చేరి విజ్ఞాపనము చేయుచున్న మా మంచి విజ్ఞాపన పరుడైన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.